స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరికి వారే గెలుస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా తమకు ఎవరు నచ్చితే వారికే ఓటు వేసి గెలిపించారని చెప్పారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసిందో చూశామని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోనూ తామే అధికారంలోకి వస్తామని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలతో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఎవరు గ్రామాభివృద్ధికి పనులు చేయగలిగితే వాళ్ళని ఎన్నుకోండి. చాలా చైతన్యవంతులు ఇప్పుడు ఓటర్లు. ఈ ప్రభుత్వం మరో 3 ఏళ్ళు ఉంటుంది. మా నమ్మకం, మా విశ్వాసం ఆ దిశలో మేము పోతున్నాం అని చెప్పి కూడా చాలా స్పష్టంగా ఉంది. మరి ప్రజలు అభివృద్ధి కోసం కానీ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఎవరిని ఎన్నుకోవాలనో వాళ్ళు ఆలోచన చేసి ఓటు వేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వంలో ఎవరు గ్రామాభివృద్ధికి పనులు చేయగలిగితే వాళ్ళని ఎన్నుకోండి. చాలా చైతన్యవంతులు ఇప్పుడు ఓటర్లు. ఈ ప్రభుత్వం మరో 3 ఏళ్ళు ఉంటుంది. మా నమ్మకం, మా విశ్వాసం ఆ దిశలో మేము పోతున్నాం అని చెప్పి కూడా చాలా స్పష్టంగా ఉంది. మరి ప్రజలు అభివృద్ధి కోసం కానీ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఎవరిని ఎన్నుకోవాలనో వాళ్ళు ఆలోచన చేసి ఓటు వేయాలని చెప్పి నేను